హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో షేర్ చేయబోతున్నాను. చికెన్ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ విత్ బోన్స్ తీసుకున్నానండి. చికెన్ ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఫ్రై చేసుకోవటానికి కానీ ఇది ఉడకటానికి కూడా మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పసుపు ఉప్పు పట్టేటట్టుగా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఉప్పు పసుపు వేసి కలుపుకున్న చికెన్ ని దీనిలో వేసుకొని దీనిలో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకుందాము. చికెన్ లో ఉన్న వాటర్ కంప్లీట్ గా మొత్తం ఇంకిపోయేంత వరకు దీన్ని ఉడకనిద్దాము. చూసారు కదండి, దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీనిలో ఒక 1/2 kg వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఉడికించుకున్న చికెన్ ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. చికెన్ పీసెస్ చూసారు కదండి, బాగా ఉడికి క్రిస్పీగా అయినాయి. ఇప్పుడు మనం ఈ పీసెస్ చికెన్ ముక్కలను తీసేసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ ఆయిల్లో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. పచ్చి వాసన పోతేనే మనకి పచ్చడి నిలువ ఉంటది. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ మెంతి పొడి కూడా వేసుకుందాము. అలాగే 1 అరచక్క నిమ్మరసం కూడా వేసుకొని 1 మినిట్ ఇలా బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి.